వారందరూ మానక స్తుతించెదము. ఉంటా వెళ్ళిపోతే ఖచ్చితంగా అది సాధ్యమైతే మనకి ఏం చేయలేని కార్యాలు కాదు, చిన్న చిన్న కార్యాలు. మనం ఎదుటి వారి మీద దయ చూపాలంటే వాళ్ళని అపహాస్యం చేయకూడదు. ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఎవరి హృదయంలో వేదన వాళ్ళకే తెలిసిద్దంట, ఎవరి బాధలు వాళ్ళు అనుభవిస్తున్నారు. అటువంటి వారిని మీరు ఇబ్బంది పెట్టొద్దు. మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా వాళ్ళని అపహాస్యం చేయొద్దు, వారిని తక్కువ అంచనా చేయొద్దు. ఎవరికి ఇవ్వాల్సిన ఘనత వాళ్ళకి ఇవ్వండి. దేవుని వాక్య యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన అపహాస్యం చేశారా లేదా? ఆయన ముఖాన్ని ఉమ్మేశాడు, అయినా కానీ ఆయన బదులు మాట దూషించాడా? దూషించలేదు. ఎందుకంటే మనకు మాదిరి చూపించడానికి ఆయన ఎన్నో శ్రమల్ని ఓర్చుకున్నాడు. ఆయన నన్ను పోలు నడుచుకోమంటే అసలు మనం అక్కడ దాకా వెళ్తున్నామా? ఒక మాట అంటే ఇక్కడే ఆగిపోతాం. మనం ముఖాన్ని ఉమ్మేసేదాకా వెళ్ళిమా మనం?